హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యి మీరు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. రోజు నా మెడిటేషన్‌లో ప్రతి ఒక్కరి విషెస్‌ని కూడా నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేయడం జరుగుతుందండి. తొందరలోనే మీరందరూ కూడా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. మీ కోరికలు, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతాయని అందరూ కూడా చక్కగా నమ్మకంగా ఉండండి. మీ ఏదైతే నమ్మకం ఉంటుందో అదే మిమ్మల్ని నడిపిస్తుందండి. మనం ఎంత స్ట్రాంగ్‌గా అయితే మన మీద మనమే నమ్మకం పెట్టుకుంటామో ఖచ్చితంగా మన లైఫ్‌లో అంతే సక్సెస్‌ని మనం పొందుతామండి. చక్కగా నాకు పర్సనల్ రీడింగ్స్ చేసుకునే వాళ్ళు మంచి మంచి రిజల్ట్స్ అయితే చెప్తున్నారు. మేము హ్యాపీగా ఉన్నాము, మాకు మంచి జాబ్ వచ్చింది లేదా ప్రమోషన్ వచ్చింది, మా లైఫ్‌లో మంచి చేంజ్ చూసామని ఇట్లా పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే రీడింగ్స్ ఫాలో అవుతున్నారో ఛానల్‌లో రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వాట్సాప్‌లో నాకు వాయిస్ మెసేజ్ పెడుతున్నారండి. ప్రతి రీడింగ్ గురించి కూడా మాకు మీ రీడింగ్స్ చూసిన తర్వాత మేము చాలా స్ట్రాంగ్ అయ్యాం, మేము మారాము, మా లైఫ్ స్టైల్ మారింది, మా మైండ్ సెట్లో చేంజ్ వచ్చింది, మా మీద మాకే నమ్మకం వచ్చింది, ఇప్పుడు మేము చాలా స్ట్రాంగ్ పర్సన్స్గా ఉన్నాము అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ అందరి తరపు నుంచి కూడా నేను యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో ఇట్లాంటి మంచి మెసేజెస్ ఇస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఒక బెస్ట్ కామెంట్ పెట్టండి. చక్కగా ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. మంత్ అంతా చూసి ఎవరైతే అంటే రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి వాటిలో నుంచి బెస్ట్ కామెంట్ని తీసి నేనైతే గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఒక క్వశ్చన్కి అయితే మీకు రీడింగ్ అయితే చేయడం, పర్సనల్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే నన్ను వాట్సాప్లో, నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, వాట్సాప్లో నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఒక మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఏదో ఒక టైంకి ఇస్తానండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. ఎవరైతే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది మీ పర్సన్ గురించి అయినా, ఎమోషనల్ కనెక్షన్స్ అయినా, లేదా మీరు ఏదైతే మీ జాబ్, కెరియర్ లేదా బిజినెస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీటి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అయితే చేయించుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చండి. మీరు చూసే టైంకి రీడింగ్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇంకా ఎలా అంటే మీకు రీడింగ్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చు. మీకు రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారంటే మీరు రీడింగ్కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. ఏదో ఒక హెల్ప్ అనేది మీకు కూడా జరుగుతుంది. సో తప్పకుండా రీడింగ్ చూడాలి అనుకునే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మీ ఆరాని అయితే క్లెన్స్ చేసుకుందాం. సో ఆరాని క్లెన్స్ చేసుకునే ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదా. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. మీకు మంచిగా అన్నీ వస్తున్నాయి, మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ మీకు ఫుల్ఫిల్ అవుతుంది అనే ఒక హ్యాపీ మూమెంట్లో ఉండండి. మీరు ఏ సాడ్ థింగ్స్ని కానీ లేకపోతే ఏ ఎమోషన్స్ని కానీ మీరు క్యారీ చేయకండి. అలా ఉన్నప్పుడు మీ ఆరా అనేది క్లెన్స్ అవుతుంది. సో ఇది డార్క్ రీడింగ్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైతే ఇక్కడ రీడింగ్లో వస్తుందో అది ఖచ్చితంగా రెజనేట్ అవుతుందండి. 100% యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి. రీడింగ్ ఎవరికి ఎలా ఉంది అనేది నా కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయ్యిందా లేదా, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా అనేది. సో తప్పనిసరిగా రీడింగ్ నచ్చిన వాళ్ళు, మీకు రెజనేట్ అయిన వాళ్ళు నాకు మెసేజెస్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సో ఆరాన్ అయితే క్లెన్స్ చేసుకుందామండి. సో అందరూ కూడా ఆరాన్ అయితే క్లెన్స్ చేసుకోండి.
ఆరాని అయితే క్లెన్స్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో చూసేద్దామండి డివైన్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూసేద్దాం. సో అందరూ కూడా బిలీవ్ చేయండి, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి, మీకు లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి. ఎందుకంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి చేంజెస్ని అయితే చూస్తున్నాము, మా లైఫ్ స్టైల్ మారింది, మేము మారాము, మేము కోరుకున్నట్టు మా లైఫ్ స్టైల్ చేంజ్ చూస్తున్నాము, రీడింగ్స్ చూడకముందు ఒకలా ఉన్నాము, రీడింగ్స్ చూసిన తర్వాత మా లైఫ్ స్టైల్ వేరేగా ఉంది అని అయితే చెప్తున్నారు. అదే కదా మీకు కావాల్సిన మార్పు. అసలు రీడింగ్స్లోకి వస్తున్నారంటేనే యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నట్టు మీరు. అప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతేనే, మీకు మంచి రోజులు వస్తేనే మీరు రీడింగ్స్లోకి రాగలుగుతారండి. లేదంటే ఈ రీడింగ్స్ అసలు మీకు కనిపించవు. రీడింగ్స్ ఎట్లా మీకు ఎందుకు ఇన్స్పైర్ అవుతారు మీరు? అసలు రీడింగ్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వలేరు కదా. సో రీడింగ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా చూస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఒక సగం మీరు మారి మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నట్టే. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చక్కగా వినండి. ఏది చేంజ్ చెప్తుంది యూనివర్స్, అసలు ఏం యూనివర్స్ చెప్పబోతుంది మీ లైఫ్ గురించి అనేది మొత్తం మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెల్ఫ్ నెగ్లెక్ట్ అంట. మిమ్మల్ని మీరు ఏ విషయంలోనూ కూడా ఎలా ఉన్నారంటే పట్టించుకోవట్లేదు. ఫియర్ ఆఫ్ లాస్ ఎలా అంటే దేనికో భయపడిపోతున్నారు. మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధించలేమేమో అన్నట్లు, పోగొట్టుకుంటున్నామేమో, మేము ఏదో పోగొట్టేసుకుంటున్నాము అన్నట్లు ఉంటుంది. సో దాంతో మీరు ఎలా ఉంటున్నారంటే మిమ్మల్ని మీ మీద మీరే కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే. యూనివర్స్ అదే చెప్తుంది. మీరు ఇప్పుడున్న పొజిషన్లో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటేనంట, మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకుంటున్నారు. ఫియర్ ఆఫ్ లాస్, అది ఎమోషనల్ కనెక్షన్స్నైనా, లేదా కెరియర్లోనైనా, లేదా బిజినెస్ రిలేటెడ్గా అయినా, లేదా జాబ్ రిలేటెడ్గా అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫియర్ ఆఫ్ లాస్, మేము లాస్ అయిపోతున్నాము అన్నట్లు. అంటే మా దగ్గర నుంచి మేము కోరుకున్నది మాకు దక్కట్లేదు, అది మాకు దూరం అయిపోతుందేమో. అంటే ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఎలా బాధపడుతున్నారంటే మీ గురించి మీరు ఆలోచించుకోకుండా మీ పార్ట్నర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారట. ఎలా అంటే మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంతకు ముందులాగా నాకు టైం ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు వేరే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు, లేదంటే వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతారేమో, మమ్మల్ని వదిలేస్తారేమో, లేకపోతే వేరే వేరే విషయాలతో మమ్మల్ని కనెక్ట్ అవ్వట్లేదేమో, వీళ్ళ మనసులో వేరేది ఉందేమో అన్నట్లు భయం అనేది. అంటే ఇంకా వదిలేస్తారేమో, ఈ రిలేషన్షిప్ మాది కంటిన్యూ అవ్వదేమో అన్నట్లు మీ మనసులో భయం ఉండి మీరు ఎంతసేపు దాని గురించి ఆలోచించుకుంటున్నారంట. సో దాంతో ఎలా ఉంటుందంటే సెల్ఫ్ నెగ్లెక్ట్, అంటే మిమ్మల్ని మీరు అసలు మీ ఓన్గా మీ నీడ్స్ ఏంటి, మీ అవసరాలు ఏంటి, మీకు అసలు రిలేషన్షిప్లో అసలు మీ పొజిషన్ ఏంటి అనేది మీరు చూసుకోలేకపోతున్నారంట. తెలుసుకోలేకపోయి మీ పర్సనల్ కేర్ని మీరు మర్చిపోతున్నారంటే మీలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మీరు మర్చిపోతున్నారు. ఫియర్ ఆఫ్ లాస్ అంటే మీరు కోరుకున్న జాబే ఉందనుకోండి, అది రాదేమో, దాన్ని మేము పొందలేమేమో, లేదా మీరు కోరుకున్న బిజినెస్సే ఉంది, మీ బిజినెస్సే ఉంది, ఆ బిజినెస్ని నేను సక్సెస్ చేయలేమోనేమో, నా బిజినెస్లో ఎంత నేను కష్టపడుతున్నా నేను టాప్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా నేను కరెక్ట్ అయిన ప్రాఫిట్స్ పొందలేకపోతున్నాను అని భయంతో మీరు దాన్ని ఎలా ఉంటుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్తో మిమ్మల్ని మీరు మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఏదైతే క్యాపబిలిటీ ఉందో దాన్ని మర్చిపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అదే ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసుకున్నట్లయితే డబ్బుల విషయంలో కూడా నేను అనుకున్న స్టేజ్లో నాకు డబ్బులు రావట్లేదు, నేను అనుకున్న విధంగా నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, సో నేను ఏం చెయ్యాలి, నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాను అనే విధంలో మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు ప్రతి విషయంలో అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా ఎలా ఉందంటే రిజెక్షన్, ప్రతి విషయానికి రిజెక్ట్ అయిపోతున్నామేమో అన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీలో పడిపోతున్నాయంట. ఎందుకంటే ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ లాస్ వచ్చిందో నెక్స్ట్ రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ జరుగుతుందేమో, అంటే మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేస్తారేమో, మేము అన్ని విషయాల్లో మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ మీలో రేజ్ అయిపోతుంది. అసలు ఏం చెప్తుందంటే యూనివర్స్, మీ మీద మీరే కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీ మైండ్లో రిజెక్షన్ అవుతాము, రిజెక్షన్కి గురి అవుతున్నాము మేము వాళ్ళ చేత,
వద్దనిపించుకుంటాము. అంటే అది జాబ్ రిలేటెడ్గా అయినా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్లో అయినా అయి ఉండొచ్చు, బిజినెస్ పరంగా అయినా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో అంటే మీ సోల్మేట్ చేత రిజెక్ట్ అవ్వగొట్టించుకుంటామేమో, ఇట్లాంటివి మీ మనసులోకి రానివ్వకండి. మీ కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ అయిపోయే విషయంలో మీరు ఉన్నారు. సో ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో వాళ్ళకి మాత్రమే స్పెషల్గా యూనివర్స్, అంటే మీరు చూసే వాళ్ళలో ఎవరో ఒకరు దీనికి కనెక్ట్ అవుతున్నారు, దీనికి రెజనేట్ అవుతున్నారు. సో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి ఫీలింగ్స్ మీలో ఉన్నాయి, అట్లాంటి భయం మీలో ఉంది. సో దాన్ని స్టాప్ చేయమని చెప్తుంది యూనివర్స్. ఎందుకు చెప్తుంది ఇవన్నీనా? మీరు ఆ భయాన్ని స్టాప్ చేయండి. ఇండెసిషన్స్, ఈ రిజెక్షన్కి భయపడి మీరు ఎలా ఉంటారంటేనంట, రైట్ డెసిషన్స్ మీ లైఫ్ గురించి తీసుకోలేకపోతున్నారంట. మిమ్మల్ని మీరు సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుంటే మీరు లైఫ్లో మీరు కరెక్ట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అని యూనివర్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అఫ్రైడ్ టు మేక్ ఏ మిస్టేక్, ఎలా అంటే మిస్టేక్స్ చేసేస్తామేమో అని భయపడిపోతూ ఉంటారంట. సో ఏ విషయానికి కూడా కమిట్ అవ్వకుండా పోస్ట్పోన్మెంట్, అంటే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ వస్తున్నా కూడా అమ్మో మేము దీనికి సెట్ అవ్వేమో, మీరు కోరుకున్న జాబ్ అదే అయినా కూడా మీకు ఎలా ఉంటుందంటే ఫియర్ ఆఫ్ లాస్ వల్ల ఎవరైతే ఈ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నారో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ రీడింగ్ మొత్తం అట్లానే వచ్చింది. ఎవరైతే రిలేషన్షిప్లో కానీ లేదా బిజినెస్లో కానీ కెరియర్లో కానీ జాబ్ రిలేటెడ్గా కానీ మనీ రిలేటెడ్గా కానీ ఎవరైతే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నారో మిమ్మల్ని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు అని చెప్తుంది యూనివర్స్. మీ కాన్ఫిడెన్స్ని వదులుకోకండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, మీ సెల్ఫ్ నెగ్లెక్ట్ చేయకండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి, ఫియర్ ఆఫ్ లాస్ని వదిలేయండి, రిజెక్షన్ని అనే మాటని మీరు మీ మైండ్లోంచి చెరిపేయండి. ఇండెసిషన్స్, మీరు రాంగ్ డెసిషన్స్ ప్రతి విషయంలో తీసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే భయపడిపోతున్నారు మీరు, ప్రతిదానికి రిజెక్ట్ అవుతామేమో, ప్రతిదానికి లాస్ అయిపోతామేమో అన్న భయంతో కరెక్ట్ డెసిషన్స్ మీ లైఫ్ గురించి మీరు తీసుకోలేకపోతున్నారు. అది మీరు చేస్తున్న మిస్టేక్ అని చెప్తుంది యూనివర్స్. సో అన్ట్రూ స్టోరీస్, అసలు జరగలేనివి జరిగినట్టు ఊహించుకుంటున్నారంట కొంతమంది కొన్ని సినారియోస్లో. అన్ట్రూ స్టోరీస్ అంటే ఏంటంటే అసలు బ్యాడ్ థింగ్స్ని ఏవో జరగపోతే, అంటే రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మీకు అనిపిస్తుంది, కానీ ఉందా లేదా అనేది మీకు కూడా క్లారిటీ లేదు. లేకపోయినా ఉన్నట్టు ఊహించుకోవటం, ఉన్నట్టు ఏదో ఒక చేంజ్ కోరుకోవటం, లేదా వాళ్ళు ఏదైనా వర్క్ రిలేటెడ్గా కొంతవరకు వాళ్ళు బిజీగా ఉంటే మాకు వాళ్ళు టైం ఇవ్వట్లేదు అని చెప్పడం, లేదా వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారేమో అని భయపడిపోవడం, మా దగ్గర అంత అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి మొత్తం మీకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ట్రూ స్టోరీస్ అంటే నిజంగా జరగలేని వాటిని నమ్ముతున్నారు, జరగలేని కథల్ని నమ్ముతున్నారు మీరు. అదే జాబ్ రిలేటెడ్గా కూడా మీ కెరియర్కి సంబంధించి ఒక మంచి జాబ్ మీకు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుంటూ భయపడిపోతూ మీరు దీంట్లో సక్సెస్ ఉంటుందా లేదా, నేను కోరుకున్న వైపు నేను మంచిగా వెళ్ళగలుగుతానా లేదా అనే విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారంటే అసలు దీన్ని నేను తీసుకోవాలా అక్కర్లేదా, నేను వెళ్ళలేనేమో, ఏమో మీకే కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఆ జాబ్ తీసుకున్నా కూడా మీకు ఎలా ఉంటుంది, కరెక్ట్గా మీరు దాని మీద ఫోకస్ చేయలేరు, కరెక్ట్గా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోలేరు, అట్లా ఉంటుందంట మీ లైఫ్ స్టైల్. సో యూనివర్స్ అదే చెప్తుంది, మీకు ఏవైతే ఉన్నాయో భయాలు ఉన్నాయో, ఏవైతే ఆందోళనలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టండి అని చెప్తుంది. ఖచ్చితంగా ఇచ్చేసింది. అంటే చూసిన వాళ్ళలో ఎవరికో ఒకరికి ఇదంతా భయం అనేది ఉంది, సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు, ఫియర్ ఆఫ్ లాస్ ఉంది, రిజెక్షన్ ఉంది, ఇండెసిషన్స్ తీసుకుంటున్నారు, అంటే డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోలేకపోతున్నారు, అన్ట్రూ స్టోరీస్ని నమ్ముతున్నారు. సో ఇవేమి చెయ్యకండి, తప్పులు చేయకండి అని యూనివర్స్ చెప్తుంది, మీకు పదే పదే చెప్తుంది. ఇంకా ఎలా అంటే ఎవరి కోసమో మీ మనసంతా వెయిట్ చేస్తుంది, అంటే ఉన్నది గుర్తించలేకపోతున్నారు, లేని దానికోసం వెయిట్ చేస్తున్నారట ఎవరో, అలా కూడా జరుగుతుంది. సో మీరు అట్లాంటివి ఉన్న ఛాన్స్ని వదులుకోకండి, మీరు గివ్ అప్ ఇవ్వకండి, మీ చేతిలో ఏదైతే ఛాన్స్ ఉందో దానిని మిస్యూజ్ చేసుకోకండి అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఈ సెల్ఫ్ నెగ్లెక్ట్లో మీ చేతిలో ఏదైతే ఉంటుందో, అంటే అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఎనీథింగ్ అయినా అండి, మీ చేతిలో ఉన్నదాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు, ఇంకా ఏదో పక్కన వాళ్ళ దగ్గర ఏది ఉంది, నేను ఎందుకు ఇది పొందలేకపోతున్నాను అనే ఒక బాధ, భయం మీలో ఉంటుంది. దానిని వదిలేసి మీ దగ్గర ఏదైతే ఉందో దానిలో మీరు కాన్ఫిడెన్స్ వెతకండి, ఖచ్చితంగా మీలో మీరు సక్సెస్ సాధిస్తారు. మీకు ఈ లెవెల్ ఆఫ్ ఎవరైతే ఈ
ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఈరోజు ఖచ్చితమైన మెసేజ్లు అయితే ఫార్వర్డ్ చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దీనికి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మెసేజెస్ యూనివర్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యూనివర్స్ ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందంటే మీలో ఒక భయం ఉంది, మిమ్మల్ని మీరు గుర్తించట్లేదు అని యూనివర్స్ చాలా చాలా చెప్తుంది. అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి మొత్తం మీ ఆలోచనలన్నీ పక్క వాళ్ళ మీద పెట్టడము. అంటే పక్కన వాళ్ళంటే వేరే వాళ్ళు కాదండి, మీ సోల్మేట్ మీదో, మీ రిలేషన్షిప్ మీదో, మీ ఎమోషనల్ కనెక్షన్స్ మీద పెట్టడము, లేకపోతే మీ కెరియర్లో మీకు సక్సెస్ వస్తున్నా కూడా భయపడిపోయి సక్సెస్ ఇది నాది కాదేమో, ఇంకా నేను ఏమి చేయలేకపోతున్నానేమో అని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేసుకొని ఇట్లా ఎవరో ఉన్నారు. సో రీడింగ్ అందుకే వాళ్ళకి రిలేటెడ్గా వచ్చింది. సో ఎవరైతే ఈ ఫీలింగ్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియాలి కదా నాకు కూడా రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే కనుక మేము ఇలా ఫీల్ అవుతున్నాము, ఖచ్చితంగా మమ్మల్ని మేము కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మేము ఇలా ఆలోచించడం వల్ల, కరెక్టే ఇచ్చింది యూనివర్స్ అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే మనం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దామండి. డివైన్ మెసేజెస్ చూసాం ఇప్పటి వరకు. మనము ఇంకా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇవ్వబోతుంది, మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఇప్పటి వరకు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది చూపించింది. సో మీరు ఎట్లాంటి లైఫ్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో, 2-3 డేస్లో మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చూద్దాం. సో అందరూ కూడా చక్కగా బిలీవ్ చేయండి, మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్కి మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే ఖచ్చితంగా అందిస్తుందండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల కూడా మీకు మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా రీడింగ్ చూసి చక్కగా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడం, వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి దొరుకుతాయి. సో అది కూడా మనకి ఒక రకంగా మంచిది. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనకు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయండి. సో అందుకనే నేను షేర్ చేయండి అంటున్నాను. సో యూనివర్స్ జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది యూనివర్స్. సో ఇక్కడ ఏమేమి కార్డ్స్ వచ్చినాయో ఫస్ట్ నేను మీకు ఒక్కొక్కటి చెప్తానండి. ది చారియట్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు ది చారియట్ అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ లాగా అవుతారు. ఖచ్చితంగా ఏదైతే యూనివర్స్ చెప్పిందో వాటన్నిటినీ కూడా ఇంతకుముందు ఏదైతే వచ్చినాయో ఆ కార్డ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందట. అందుకే యూనివర్స్ చెప్తుంది మీరు మారాలి, మీరు ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఒక మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని యూనివర్స్ అందుకే చెప్తుంది. సో అట్లా మారడం అయితే జరుగుతుంది. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే మీరు కోరుకున్న లవ్ కానీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ ఓవర్ఫ్లో అవుతాయండి. అదే కాకుండా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరే కనుక సింగిల్ పర్సన్, ఇప్పటి వరకు మా లైఫ్లో ఎవరు లేరు, మా పార్ట్నర్ కోసం మేము వెయిట్ చేస్తున్నామంటే అట్లా అంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యే పార్ట్నరు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. ఆ విధంగా మీకు యూనివర్స్ అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని ఆలోచించండి. ఇంకా ఎవరైతే మా లైఫ్లో మేము దూరంగా ఉంటున్నాము, మా పార్ట్నర్ మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ఎమోషనల్ కనెక్షన్స్ ఇక్కడ ఎలా చూపిస్తుందంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్స్ అనే కాదు, మీరు ఒక జాబ్ రిలేటెడ్గా చూసుకున్న మీరు అనుకున్న జాబ్లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు ఓవర్ఫ్లో అయ్యే విధంగా ఉంటుంది. అందుకని యూనివర్స్ చెప్తుందండి, ముందు కార్డ్స్లో మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఖచ్చితంగా మీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి, మీ సెల్ఫ్ కేర్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని మీరు పట్టించుకోలేనప్పుడు మీరు ఖచ్చితంగా ఏది సక్సెస్ఫుల్గా సాధించలేరు అని యూనివర్స్ అందుకే చెప్తుంది. సో మీరు అట్లా మీ డెవలప్మెంట్ని మీరు ఎప్పుడైతే మీ మీద మీరే కాన్ఫిడెన్స్ పెంచుకొని మిమ్మల్ని మీరు చక్కగా మోటివేట్ చేసుకుంటూ మీరు ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. అందుకే మిమ్మల్ని యూనివర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి అని చెప్పడంలో అర్థం ఇది. ఎందుకంటే
మీ చుట్టూ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. మీరు ఫియర్ ఆఫ్ రిజెక్షన్, మీరు రిజెక్షన్కి గురి అయిపోతామేమో అన్న భయంతో మీకు రాబోయే ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో, రాబోయే హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు సక్సెస్ఫుల్గా అందుకోలేకపోతారు అని చెప్పి యూనివర్స్ ముందుగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు కోరుకున్న ఏదైతే హ్యాపీనెస్, మీ బిజినెస్ డెవలప్మెంట్ కానీ, లేదా మీ కెరియర్లో మీరు కోరుకున్న ప్లేస్ పొందడం కానీ, లేదా మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మేము వీక్గా ఉన్నాము అనుకుంటున్నారో అట్లాంటి వాటిలో కానీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. చక్కగా మీరు కోరుకున్నట్లు హ్యాపీగా ఉంటారు. ఉంటూనే 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీరు ఇంకా ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలి, ఫ్యూచర్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మేము ఎలా మార్పు చెందాలి, మేము ఎలా అని ఇది చారియట్లో కూడా మీకు అదే చెప్తున్నాను. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ని యూనివర్స్ డిసైడ్ చేసింది. సో ఆ ప్లేస్ని మీరు దక్కించుకోవటానికి మీరు కోరుకున్న విధంగా, ఇక్కడ చూసారా 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ స్కిల్ని డెవలప్ చేసుకోగలుగుతారట. మీరు కోరుకున్న విధంగా ప్రతి ఇష్యూలోనే మార్పులు చేసుకోగలుగుతారు. రిలేషన్షిప్లోనే మేము హ్యాపీగా లేమంటే చాలామందికి ఆ రిలేషన్షిప్పే కావాలి అనుకున్న వాళ్ళు ఆ రిలేషన్షిప్లోనే మీరు కోరుకున్న హ్యాపీనెస్ని మీరు ఎలా సంపాదించాలి అన్నట్లు దాన్ని అసలు ఎందుకు అక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతారట. కాదు మేము ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ఇంకా వేరే పర్సన్ మా లైఫ్లోకి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వేలో మీరు ఎవరైతే ఆ వేలో కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు మీ పార్ట్నర్ కోసం, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కోసం మీరు కావాల్సిన విధంగా మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోగలుగుతారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో కూడా మీకు ఇష్టమైన వారు, మీ ఫేవరెట్ ఎవరైతే ఉంటారో, మీ సోల్మేట్ కానీ, లేదా మీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, లేదా మీరు కోరుకున్న జాబ్ రిలేటెడ్గా కానీ, మీ మనసులో మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లో మీరు చేంజెస్ అనేవి చూడబోతారు. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయిన జాబ్ ఉంటుంది, మీకు వచ్చిన జాబ్లో మీరు అప్రిషియేషన్ అనేది పొందుతారు, మీకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. మీరు ఏదైతే బిజినెస్ కానీ ఏదైతే మీరు డెవలప్ చేయాలి అనుకుంటున్నారో దానిలో మీరు అనుకున్న సక్సెస్ని మీరు చేయగలుగుతారు. దాంట్లో మీకు చుట్టూ ఉన్న వారి చేత కూడా అప్రిషియేషన్ దొరుకుతుంది. మీరు చేసే దానికి మంచిగా ఒక గుర్తింపు అనేది వస్తుంది. దానికోసం ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారట. అంటే ఊరికినే ఇవన్నీ వచ్చేవండి, మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. అందుకే ఫస్ట్ రీడింగ్లోనే మీకు చెప్పాను, కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారు, లూజ్ అయిపోతున్నారు అని యూనివర్స్ మీకు చెప్తుంది. అంటే మీరు మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. మీరు ఏం బాధపడుతున్నారు, మీరు ఏ విషయంలో మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఆ స్ట్రగుల్తోని మిమ్మల్ని మీరు ఎలా మిస్ అయిపోతున్నారు అనేదాన్ని మీరు గుర్తించట్లేదు అని యూనివర్స్ చెప్తుంది. సో దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. రీడింగ్స్ అనేవి ఏంటి, మీకు జరగబోయేది ఎలా ఉంటుంది, మీ లైఫ్లో మీరు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కసారి మనం గుర్తించుకోలేము. సో రీడింగ్స్ దానికి మనకు హెల్ప్ చేస్తాయి. అంతేగాని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేయడం కానీ, ఉన్నది లేనట్టు చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమి జరగవు. ఏదైతే మీకు రాబోతుందో దాన్ని మీరు అందుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ముందు ఎవరో ఒకరు ఇక్కడ చూసే వాళ్ళలో ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళలో వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళు హోప్స్ లూజ్ అవుతున్నారు. సో అందుకని యూనివర్స్ ముందే చెప్తుంది మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ రాబోతున్నాయి. అలాంటి చేంజెస్ వచ్చేటప్పుడు మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి, మంచి డెసిషన్ మేకర్గా ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా మీ స్కిల్ డెవలప్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ వచ్చేటప్పుడు ఆ ఆపర్చునిటీని మీరు యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి కదా, మీలో మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది తెలుసుకోవాలి కదా. సో అది చెప్తుంది. సో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఏదైతే బిజినెస్ కానీ, మీరు ఏదైతే జాబ్ కానీ, మీరు ఏదైతే ప్రొఫెషనల్గా కానీ, లేదా మీరు ఏదైతే మీ గోల్ ఉందో దాన్ని పట్టుకొని మీ లైఫ్ జర్నీని ముందుకు తీసుకువెళ్ళాలి అని కాన్ఫిడెన్స్గా మీరు ఉంటారట. ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్లో అయితే మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటున్నారో దానితో పాటు మీ జర్నీ అనేది ఒక సోల్జర్ లాగా ముందుకు వెళ్తారు. మీరు కోరుకున్న లైఫ్ స్టైల్తో మీరు ముందుకు వెళ్తారు. అట్లాంటి అట్మాస్ఫియర్ అంతా మీ చుట్టూ క్రియేట్ అవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. విల్ మీట్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.